హలో నమస్తే, వెల్కమ్ టు దివిశ్రీ ఫుడ్. ఈరోజు రెసిపీ బెండకాయ వేపుడు. కడిగి తుడిచిన బెండకాయలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తగినంత పసుపు, జీలకర్ర, మెంతి పొడి, పచ్చనగపప్పు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత టమోటాలు వేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. బెండకాయ తినడం వలన బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తుంది. మూత తీసి ఒకసారి అంతా కలిపి రుచికి తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అంతా కలిపిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి బాగా కలపాలి. నేనైతే డైట్కి తగ్గట్టుగా హెల్తీగా ఎంతో రుచికరమైన నువ్వుల పొడిని ఈ బెండకాయ వేపుల్లో వాడుతున్నాను. దీనికి ఆల్టర్నేటివ్గా పల్లీల పొడి కూడా మనం వాడుకోవచ్చు. అంతా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడిగా అన్నంలోకి, రోటీల్లోకి అద్భుతంగా ఉండే మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.